హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మా ఇంటికి రాండి, మా బయటికి రాండి, మీకు ఒకటి చూపిస్తా. ఏం చూపిస్తావు మహావీర్? అల్లం రబ్బ చూపిస్తా ఫ్రెండ్స్. అల్లం రబ్బ చూపిస్తా ఫ్రెండ్స్. ఇది అల్లం రబ్బ. మనం ఎట్లా చేసుకోవాలని చెప్పనా? అల్లము రబ్బ ఎట్లా చేసుకోవాలంటే ఫస్ట్ అల్లంని శుభ్రంగా నీట్గా నీళ్ళలో వేసి కడుక్కోవాలి. కడుక్కొని తీసి దాన్ని చాకుతోటి ముక్కలు ముక్కలు చేయాలి. బెల్లం ఒక గిన్నెలో చేసుకోవాలి. నోట్లో సప్పరిస్తున్నాయి ఏంటో అనుకుంటున్నారా? బెల్లం. నాకు స్వీట్స్ అలవాటు, అందుకే బెల్లం తింటుంది ఇప్పుడు. ఫ్రెండ్స్, ఈ అల్లం రబ్బ తింటే జలుబు దగ్గు పోతాయి. ఉన్నా గాని రోజు ఒక ముక్క తిన్నాడు అనుకో, ఏ రోగం ఉన్నా కూడా పోతది, ఎస్కేప్ అయిపోద్ది. మన జోలికి అసలే రాదు. జ్వరం, క్యాన్సర్, చికెన్ గురియా పోవాలంటే మీరు ఈ అల్లం రబ్బం చేసుకొని తినాలి. జలుబు దగ్గు కూడా. ఫ్రెండ్స్, మా ధనలక్ష్మి పిన్ని పెన్ను ఇచ్చింది. పెన్నుకి రాసేది లేదనుకుంటున్నారు కదా. ఇక్కడ పైన బటన్ ఉందిగా, ఈ బటన్ నొక్కితే ఇప్పుడు వచ్చింది. రాసేది పేపర్ మీద. ఇప్పుడు రాసి చూపిస్తా చూడండి. ఇక్కడ ఇప్పుడు పడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇలా అంటే పోయింది కదా. ఇప్పుడు రాసి చూపిస్తా. దీని లోపలికి పోయింది, అందుకే. బాగుంది కదా పెన్ను. ఇప్పుడు మా మమ్మీ ప్రిపేర్ చేస్తుంది. ప్రిపేర్ చేసినాక చూపిస్తుంది ఫ్రెండ్స్. రాడాది మమ్మీ డాడీ అల్లం రబ్బ ఎట్లా చేయాలో చూపిద్దాం. రాదా రా ఫ్రెండ్స్ కి అల్లం రబ్బ చేసి వచ్చి ఇగో. ఏంది మహావీర్? మా ఇంట్లో పిల్లులు ఉన్నాయి. 2 పిల్లులు. 2 పిల్లులు కాదు, 4 పిల్లులు ఉన్నాయి. కానీ వాటికి పిల్లలు పుట్టినాయి. చూపిస్తారా? కరెంట్ పోయింది మహావీర్. కరెంట్ పోయింది. చీకటి ఉంది. ఈ పిల్లులు మహావీర్. ఇదిగో అక్కడ బస్సు ఉంది. ఆ బస్సు తీసే కనపడతాయి. ఇదిగో అక్కడ ఉన్నాయి. సిలిండర్ కదా కనపడుతున్నాయా? భలే ఉన్నాయి కదా, క్యూట్ గా ఉన్నాయి. ఇంతే అదింతే. ఇది పైకాను. ఏంటిది? ఇది పైకాను, ఇట్లా పైకాను. కాస్తలే రండి. పిచ్చిదా దమ్మా
మా పిల్ల బయటకు వచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉందో బయటకు వచ్చాగానే. బయట ఉంది చూపి డాడీ, ఇక్కడ ఉన్న మంచం కింద. ఏది ఇదిగో ఇదే పిల్లలు చూపించాను కదా, వాళ్ళ మమ్మీ ఇది. ఇదిగో హలో ఫ్రెండ్స్, ఇదిగో అదంతే, ఇది పట్టుకో. హలో ఫ్రెండ్స్, మందంగా ఉన్నాయి కదా, భలే క్యూట్ గా. హలో ఫ్రెండ్స్, భలే క్యూట్ గా ఉన్నాయి కదా. చికెన్ ఇంకా వాటిని డిస్టర్బ్ చేయక మహా. ఇదిగో వీటిని మిక్సీకి వేస్తుంది. అల్లము బెల్లము రెండు కలిపి వేస్తానండి. ఏంది మహావీర్? ఏయ్ హలో ఫ్రెండ్స్, మా ఇంట్లో నాకు టోపీ ఉంది, సముద్రంలో పెట్టుకుంటే. డాడీ ఇప్పుడు చూడు, నేను కూడా క్యూటుకున్నా. అల్లం బెల్లం. డాడీ ఇప్పుడు నన్ను చూడు, ఎంత క్యూటుకున్నాను. డాడీ కావాలంటే చూపిస్తారా? రసం అంతా అల్లం వేసి, అల్లం మిక్సీలో వేసి, బెల్లం కూడా మిక్సీలో వేసి రుబ్బింది ఫ్రెండ్స్. రసం అంతా ఉంది కదా, అది కడుక్కొని రా పో మహా. అల్లంలో ఉన్న రసం అంతా వచ్చింది కదా. ఏంటి తీసేది? శుభ్రంగా పీసేసి రుద్దుకొని తీసుకొని రా పో. ఏం పీసు? కొబ్బరి పీసా? కొబ్బరి పీసా? అక్కడ ఏ పీస్ ఉంటే ఆ పీస్ తీసుకో. ఓకే, ఏ పీస్ ఉంటే ఆ పీసా? ఓకే. రుద్దు. ఈ పీసెస్ రుద్దు. రుద్దు రుద్దు. ఓకే రుద్దు. స్టీల్ పీస్ గట్టిగా రుద్దు మంచిగా. ఇది రోజు వాడలేదు ఫ్రెండ్స్, ఇది చాలా పాతది, నా చిన్నప్పుడు తెచ్చింది ఫ్రెండ్స్. మంచిగా బబుల్ లాగా అనిపిస్తుంది నాకైతే, బబుల్ లాగా. తీసుకురా ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు పెద్ద బుడగలాగా నిజంగానే కనిపిస్తుంది. ఎందుకు? మమ్మీ నాకు బుడగలాగా కనిపిస్తుంది. ఇట్లుంచితే నిజంగానే నీకు కూడా అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఇలా మసిలిన తర్వాత నాకు ఇందాక మా డాడీ అక్కడ ఉన్నప్పుడు నాకు ఇక్కడ ఇది కనపడింది, తీసిన. ఇదిగా చూడండి. ఏంటి? ఫ్రూట్స్. పైనాపిల్, ఇదిగో చూడండి, ఇక్కడ వెళ్ళిపోయింది, చాప్ ఉంది. రేగాలు, దానిమ్మ పండు దీంట్లో అని చెప్పేసా కదా. చెప్తాను. పైనాపిల్, యాపిల్. యాపిల్ అంటే పైనాపిల్ కాదు, కుంకుమ కలర్ ఉండేది కదా, యాపిల్. ఆరెంజ్, పైనాపిల్, బీట్రూట్,
స్ట్రాబెర్రీ, గ్రేప్స్, సపోటా, మామిడికాయ, బనానా, గ్రేప్స్, దానిమ్మ పండు. ఒత్తితే కూడా మెత్తగా ఉంది కదా, ఒత్తితే మెత్తగా. బెల్లం తింటే చేయాలి, అది కావాలి. మా మమ్మీ కావాలంట. మసిలిన నీళ్ళు, ఈ మసిలిన నీళ్ళు బయట మంచిగా పట్టుకో. బయట పారే డాడీ, బయట పారే మమ్మీ, ఇంట్లో కాదు. ఇప్పుడు మనం నెయ్యి ఉంటే దేశీ నెయ్యి ఉంటది కదా, అది వేసుకోవచ్చు. కాకపోతే లేదు మన దగ్గర, కాబట్టి ఇప్పుడు ఇది మనం వేస్తున్నాం. ఫ్రెండ్స్ బిర్యానీ చేసుకునేటప్పుడు కూడా చెప్పాను కదా నా పేరు, ఇప్పుడు కూడా చెప్తాను నా పేరు. నా పేరు మహావీర్. ఫ్రెండ్స్ 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 ఓ ఫ్రెండ్స్, నా కళ్ళ తేనె ఉంది ఫ్రెండ్స్. నేను తేనె రోజు తింటా. కానీ ఐరన్ గ్లాస్ ని పట్టుకొని బిల్డింగ్ మీద కింద పడేసి ముక్కలు ముక్కలు అయిపోద్ది. మనం బిల్డింగ్ మీద కాకుండా రోడ్డు మీద నుంచి ఐరన్ గ్లాస్ వేస్తే పలగదు. ఇలా మిరియాల పొడి అవన్నీ వేసుకుంటారు, కాకపోతే ఎందుకంటే దాన్ని స్టీల్ తోటి తయారు చేస్తారు. లైట్ గా ఇది ఐరన్ కల్ ఆయిల్ లో చేస్తే మంచిది. ఐరన్ కూడా వచ్చింది బాడీకి, ఐరన్ కూడా డిజైన్ తీగాకు మహావీర్. దాని మీద వేయడానికి ఏం చేయకూడదు. ఒక దీని మీద వేయను, చాలా టైం మళ్ళీ నార్మల్ అయిపోద్ది. ఇలా ఇది మంచి చిక్కగా అయిందా కలుపుకోవాలి. ఇలా కొబ్బరి లడ్డు టైప్. ఫ్రెండ్స్ నాకైతే మళ్ళీ చూడబుద్ధి అవుతుంది పిల్లి పిల్లని. చూస్తే చూడు, దూరం ఉండి చూడు, అవి పాలు జీకేటప్పుడు డిస్టర్బ్ చేయాలి. ఓకే చూస్తాలే. ఇక్కడ చీకటి ఉంది ఫ్రెండ్స్. అయ్యో సైలెంట్ గా ఉండవే. హలో ఫ్రెండ్స్, నేను బయట కొనుక్కొని ఏదైనా ఇంట్లోనే చేపించి మమ్మీ తోటి తింటా. లాలిపాప్ అయినా బిస్కెట్ అయినా అంతే. చింతపండు లాలిపాప్ కూడా ఇంట్లోనే వేపించుకొని తింటా. ఇప్పుడు అల్లం రబ్బ జై మమ్మీ అంటే చేస్తుంది. మంట మీద పెట్టి. ఇది జలుబు చేసినప్పుడే కాకుండా ఎప్పుడైనా కూడా జలుబు దగ్గుకి అన్నిటికీ పనిచేస్తుంది, ఇమ్యూనిటీ. హలో ఫ్రెండ్స్, బలంతో బలం వచ్చింది అనుకో, ఆ బలం జలుబుని ఈ రోగాలన్నీ రానియదు. అల్లం రబ్బాయి కప్పు అల్లం అయితే 2 కప్పులు బెల్లం. ఏ అంటే చూపిస్తారా డాడీ? ఇట్రా అల్లం. ఫ్రెండ్స్ మా ఇంట్లో రౌండ్ ఉంటాయి కదా డాడీ, కొబ్బరి లడ్డు. డాడీ దాన్ని ఏమంటారు డాడీ? ఇదిగో చూడు, ఆ ప్యాకెట్ లో కొబ్బరి లడ్డూలు ఉన్నాయి కదా, వాటిని ఏమంటారు? వాటి పేరు చూపు డాడీ. డాడీ ఏంటిది? మిరియాల పొడి. అది మిరియాల పొడి. అది మర్చిపోయి బెల్లం పొడి కాదు, అది మర్చిపోయి బెల్లం పొడి. డాడీ నాకు నేనే కాఫీ తయారు చేసుకున్నా. డాడీ
నువ్వులు కూడా యాడ్ కాఫీ. చేస్తున్నానండి. బలం కదా, పిల్లలు ఇట్లా తింటారు మంచిగా. డాడీ చూడు సెల్ఫీ నా టోపీ ఇదే అంటే మమ్మీ నా టోపీ చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇలా చేసే మనకి రోగాలు రావు. నేను చెప్తుంది నిజం ఫ్రెండ్స్. చేసుకో అంటే చేసుకోకురి. ఓకే కరోనా వచ్చేది. ఇప్పుడు ఏంటి చేస్తున్నావు? కొంచెం పసుపు. ఇది పసుపు కొమ్ములు కొని పట్టించిన పసుపు అండి. ఇది రెడీమేడ్ పసుపు వద్దు, ప్యాకెట్ పసుపు వేయద్దు. జలుబు దగ్గు ఏదైనా పోద్దు. స్ట్రక్చర్ ఇట్లా. దీన్ని ఒక ప్లేట్ లో ఏమేమి వేసిన దీంట్లో హటొక్కలే డాడీ నా కారు ఒకటి పసుపు కలర్ ఉంది కదా, ఆ కారు అవా ప్లీజ్ డాడీ. ఆ కారు ఇవ్వు, నాకు కనపడట్లేదు. ఏంది చాక్ నూనె రాసిన దీంతో అనుపోయినా ఇట్లా కదా. బాగైందా? ఏం కదా అమ్మ ఇట్లా చేస్తారండి మీరు పిచ్చి పిచ్చిగా. చాక్ తోటి నువ్వు డబుల్ పని చేసినావు. దీనికే నూనె రాసి అట్లా చెప్పాను మరి. నేనా డబుల్ పని చేసింది? దానికే నూనె రాయి. ఇప్పుడు నూనె రాసినాక ఇప్పుడు చూడు. అది ఉండదు. నేను గెలకండి. చేయగలుగుతుందా? అవన్నీ దాంతో చేయకుండా కట్ చేయి చిన్న చిన్న ప్లీజ్. ఇక్కడ చూసిన అప్పుడే గడ్డగడ్డ అవుతుంది. అప్పుడే గడ్డ గడ్డ అవుతుందా? కాదు, ఉండలే అయితే నువ్వు చూడు. కొత్తవే దోశ ఇప్పుడే ఘాట్లు పెడుతున్నావా? ఫ్రెండ్స్ అల్లం రబ్బ రెడీ అయిపోయింది. ఇది ఆరినాక తినాలి ఫ్రెండ్స్, ముక్కలు ముక్కలు చేసుకొని. కారం తీయగా కారం ఉంటది, తినేటప్పుడు తీయ ఉంటది. భలే ఉంది కదా పల్లి చెక్కలాగా. ఇలా ఏళ్ళతో అన్నా కదా, నాకు ఏళ్ళు కాలింది.
మరి అది చల్లారినాక తినాలి, ఇప్పుడు కాదు. ఓకేనా? ఆ